మన భారతదేశంలో ప్రతి 12 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే సరస్వతి పుష్కరాలు ఇప్పుడు మన తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరంలో జరుగుతున్నాయి. ఈ సరస్వతి పుష్కరాలు మే 15 నుంచి 26 వరకు జరుగుతాయి. అయితే ఈ సరస్వతి పుష్కరాలు మన కాళేశ్వరంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ ఒక వైపు నుంచి ప్రాణహిత నది, ఇంకొక వైపు నుంచి గోదావరి నది ప్రవహిస్తాయి. అట్లనే ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుందని, దాని వల్ల ఇక్కడ త్రివేణి సంగమం ఏర్పడిందని మన పురాణాల్లో రాసి ఉంది. సో ఇక్కడ సరస్వతి నది ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి సరస్వతి పుష్కరాలు జరుపుతున్నారు. ఇంకా ఈ కాళేశ్వరంలో మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. మన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉంటాయి. ఒకరేమో శివుడు, ఇంకొకరేమో యమధర్మరాజు. అండ్ ఇక్కడ ఉన్న ఒక శివలింగంపై 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. ఈ శివలింగంపై అభిషేకించిన నీరు ఈ నాసిక రంధ్రాల ద్వారా ఇక్కడ ఉన్న త్రివేణి సంగమంలో కలుస్తాయని స్కంద పురాణంలో రాసి ఉంది. ఇక్కడ మనకి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంతో పాటు సరస్వతి దేవి ఆలయం కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ పార్వతీదేవి ఆలయం, సూర్య దేవాలయం, వినాయక స్వామి, దుర్గాదేవి, వీరభద్రుడు, అన్నపూర్ణాదేవి, భైరవుడు, హనుమంతుడు, శ్రీ మహావిష్ణువు, కాలభైరవుడు, ఇలా చాలా దేవి దేవతలు మనకి దర్శనమిస్తారు. నిజంగా అద్భుతం కదా. మీరు మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటే తప్పకుండా ఈ సరస్వతి పుష్కరాలకి వెళ్ళండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి. అట్లనే ఈ పుష్కరాల గురించి డీటెయిల్ గా ఫుల్ వీడియో యూట్యూబ్ లో పెట్టాను, చూడండి.